హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ విధంగా మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, ముందైతే పెళ్ళికి వెళ్తున్నా. సడన్గా నేను ఒకసారి నా కామెంట్స్ ఓపెన్ చేసి చూసిన, నా వీడియోకి వచ్చినటువంటి కామెంట్స్, నేను పెట్టినటువంటి వీడియోకి మహిదర్ గురించి చెయ్యి బ్రో, మహిదర్ ఛానల్ని అమ్మేస్తున్నాడంట, మహిదర్ ఛానల్ని డిలీట్ చేస్తున్నారంట, మహిదర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే కొద్దిగా డబ్బులు కరువులో ఉందంట, తనకు హెల్ప్ చేయి బ్రో అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారనమాట. ఇంకెన్నో పలంగా ఒకసారి స్టూడియోకి వచ్చి దాని గురించి మాట్లాడదాం. సరే, నేను ఎంత సాయం చేస్తాను అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. ముందు తనకేమైంది, ఆల్మోస్ట్ 1.2 మిలియన్ అంటే అటు ఇటుగా తనకి 12 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. వ్యూవర్షిప్ కూడా గట్టిగానే ఉంటుంది. మన రివ్యూ కమ్యూనిటీలోనే ఎక్కువ వ్యూస్ ఇచ్చేది ఎవరికి రానంటే ఖచ్చితంగా మహేదర్కే అని చెప్తా. పూల చొక్కాకి వస్తాయి బ్రో అంటే, పూల చొక్కా చేసేది లింగులు ఇట్టుకున్న 2 నిమిషాల వీడియోనే, దానికి పెద్ద ఆదరణ అవసరం లేదు. ఎందుకంటే ఒక సినిమా గురించి 2 నిమిషాల్లో తేల్చి చెప్పడం కష్టం. కానీ మహేదర్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క వీడియో 10 మినిట్స్ నుండి 8 మినిట్స్ మధ్యలో ఉంటుంది. అయినా కానీ ఒక్కొక్క వీడియోకి ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి అనమాట. నాకు తెలిసి సలార్కి ఒకదానికి, ఆదిపుష్ ఒకదానికి, పుష్ప 2కి ఒకదానికి తనకి వచ్చినటువంటి వ్యూస్ రివ్యూకి ఏ ఛానల్కి రాలేదు. ఈ తెలుగు కమ్యూనిటీలో చాలా ఛానల్స్ ఉన్నాయి. రగాడిది ఉంది, రగాడి కూడా అంత వ్యూస్లో. పూల చొక్కా ఉంది, పూల చొక్కా కూడా అంత వ్యూస్లో. తాయి వ్యూకి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే అంత ఆదరణ లేనే లేదు. అండ్ రావణ్ ఫర్ యూకి ఉందా లేదా అనేటటువంటిది మీరే చెప్పాలి. నేను రివ్యూ చేస్తే అందరికన్నా తక్కువ వ్యూస్ వచ్చేది నాకే, అందరికన్నా తక్కువ రీచ్ ఉండేది కూడా నాకే. మీరైతే వెళ్ళి చెప్పొచ్చు, నేను డబ్బా కొట్టుకోవచ్చు, కానీ నేను కొట్టను. ఉన్నది ఉన్నట్టు వాస్తవం మాట్లాడాలన్నమాట. సో రివ్యూ కమ్యూనిటీలోనే టాప్ అయినటువంటి మహేదర్. సో తనకి ఎలా వచ్చిన ఆదరణ అని అంటే, తనేమి పెద్ద క్రిటిక్ కాదు, తనేమి పెద్ద మూవీ అనాలిసిస్ట్ కాదు. తనకి ఎందుకంటే జబర్దస్త్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు సడన్గా హైపరాది దిగొచ్చి మన మూవీ రివ్యూ చేస్తే తనకు కూడా వ్యూస్ వస్తాయి అనమాట. ఎందుకంటే తనకి ఒక ఫేమ్ ఉంది, జబర్దస్త్ అనేటటువంటి ఫేమ్ ఉంది. దానివల్ల మూవీస్లో నటించున్నాడు, చాలా అంటే చాలా చేస్తున్నాడు. దీనివల్ల తనకైతే చాలా అంటే చాలా వ్యూస్, చాలా అంటే చాలా ఆదరణ ఉంది అనేటటువంటిది 100% వస్తాం. ఇంత ఆదరణ పెట్టుకొని, ఇన్ని వ్యూస్ పెట్టుకొని, అండ్ తన సంపాదన చూసుకున్నట్లయితే రీసెంట్గా తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను 1.5 కోటి దాకా సంపాదించుకున్నా అనేటటువంటిది అయితే తనే చెప్పిండు అనమాట. సో ఇంత సంపాదన, ఇంత ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అంటే ల్యాక్స్ ఆఫ్ మనీ పెట్టుకొని తను సడన్గా ఛానల్ని అమ్మేయటమైంది, ఛానల్ని డిలీట్ చేయడమైంది. ఏం జరిగింది అనేటటువంటిది డీటెయిల్లోకి వెళ్తే, తను రీసెంట్గా ఒక బిజినెస్ అయితే ప్రారంభించింది అనమాట. ఆ బిజినెస్ వచ్చేసి దర్ఫీ, అంటే అది ఒక కేఫ్ అనమాట. దాంట్లో స్వీట్ అయి ఉండొచ్చు, బర్గర్, పిజ్జా, కాఫీ అన్నీ ఉంటాయి అనమాట. అది ఒక రేంజ్లో అయితే స్టార్ట్ చేసిండు, అది కూడా వైజాగ్లో అయితే స్టార్ట్ చేసిండు. దానికి మన విఆర్ రాజా వెళ్ళిండు, క్రాంతి వోగర్ వెళ్ళిండు, చాలా మంది అయితే వెళ్ళారు, దాని గురించి రివ్యూ ఇచ్చారు, చాలా బాగుంది అనేటటువంటిది కూడా చెప్పారు. నేను కూడా చాలా అంటే చాలా ఆనందపడ్డా. అరే మనలాగా రివ్యూ ఇచ్చేటటువంటి ఒకడు వైజాగ్లో దర్ఫీ అనేటటువంటి ఒక కేఫ్ను పెట్టిండు, దాన్ని బాగా ఫ్రాంచైజ్ లాగా విస్తరిద్దామని చెప్పి తనైతే అనుకుంటుండో. తనకి చాలా మంది యూట్యూబర్లు వెళ్తున్నారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం చాలా అంటే చాలా ఆనందకరం అని చెప్పి నాకు కూడా అనిపించింది అనమాట. నేను కూడా అనుకున్నా, ఇప్పుడు ఆయన వ్యూస్ రివ్యూ చేసుకుంటే ఆ రేంజ్లో ఒక స్టార్ట్అప్ చేసిండు, ఆ రేంజ్లో ఒక బిజినెస్ చేసిండు, మరి నేనేం పీకినరా అని చెప్పి నేనే క్వశ్చన్ చేసుకున్నాను. హానెస్ట్లీ చెప్తానా, ఈ యూట్యూబ్ మీద వచ్చేటటువంటి సంపాదన ఖర్చులకు కాదు కదా, నాకు కరెంటు బిల్లుకి కూడా సరిపోదు హానెస్ట్లీ. దాని ఇది కాక అండ్ షాప్ మెయింటెనెన్స్ ఉంటుంది. నాది గోల్డ్ షాప్ ఉంది, ఈ విషయం మీ అందరికీ తెలుసు. మా డాడీ ఇచ్చినటువంటి నాకు లెగసీ అనమాట అది. నేను దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టుకోలేను. ఒకవేళ యూట్యూబ్ని వదిలిపెడతా అనేటటువంటిది సెకండరీ, కానీ ఆ గోల్డ్ షాప్ని అయితే వదిలిపెట్టడం కుదరదు. ఆ వారసత్వాన్ని అయితే నేను ఇది చేసుకున్నాను అనమాట. సో దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి మంత్లీ రెంట్ ఉంటుంది, దానికి మంత్లీ కరెంట్ బిల్ ఉంటుంది, గుమస్తాకి ఇచ్చేటటువంటి ఛార్జ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, గోల్డ్ కొనాలి, దాన్ని ఇచ్చేయాలి. ఒక్కోసారి ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్ని వదిలిపెట్టలేం. ఇప్పుడు వాడు ఒక 5 లక్షల రూపాయలు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ₹1,00,000 ఇచ్చి వెళ్తాడు, మిగిలిన 4 లక్షలు మనమే వేసుకోవాలి. ఏం కాదులే కొద్దిగా 2 రోజులాగా వేసుకుందాం అంటే ఈ రోజులోనే గోల్డ్ పెరిగిద్ది. మీకు తెలుసు, నేను చాలాసార్లు ₹1,00,000 మీద ఆర్డర్ తీసుకుంటే తెల్లారి 1,20,000, 1,30,000కి వెళ్ళిపోయింది. 1,30,000 మీద ఆర్డర్ తీసుకుంటే 1,50,000కి వెళ్ళిపోయింది. అంటే తులం మీద 20,000, 5 తులాలంటే ₹1,00,000. ఈ విధంగా నా బిజినెస్ టెన్షన్స్ ఇవన్నీ నాకు ఉంటాయి అనమాట. సో దాని నుండి దీని నుండి వచ్చేటటువంటి మనీ. రీసెంట్గా నాకు ఒక కొడుకు పుట్టిన సంగతి మీరు అందరికీ తెలుసు. అండ్ వాడు మాకన్నా హాస్పిటల్లోనే ఎక్కువ ఉంటాడు అనమాట. లైక్ వాడికి దిష్టి ఎక్కువ అనమాట. దిష్టి తగిలితే ఏమంటే దగ్గు, జలుబులు, జ్వరాలు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఖమ్మంలో ఉన్నటువంటి అందరు డాక్టర్ని కవర్ చేసినాం. ఈ విధంగా నాకు చాలా ఇబ్బందులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని మేనేజ్ చేసి యూట్యూబ్ నుండి రావణ్ గడు లక్షలు సంపాదిస్తాను అని చెప్పి అనుకోమాకంటే, ఆ సంపాదన లక్షల్లో అయితే లేదు కానీ వేలల్లో, అంటే లైక్ మనం చేతి మీద రక్కేసుకోవచ్చు అంతే సంపాదన ఉంది. దానికి మెయింటెనెన్స్ దానికైతే వెళ్ళిపోతుంది అనమాట. సో నేను అనుకున్నా, ఇతరు చూసుకున్నట్లయితే మ్యారేజ్ చేసుకుంటూ దర్ఫీ అనేటటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. అరే ఈ రేంజ్లో ఫామ్లో ఉండు, మనమేం బిగుతున్నాం అని చెప్పి నేనైతే క్వశ్చన్ చేసుకున్నా. కానీ కట్ చేస్తే తను నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో చూసిన తర్వాత
తర్వాత నా దెమ్మ అయితే తిరిగింది. ఇది ఎక్కడి మాసరా మామ, అరే అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన అన్నాడు, బిజినెస్ సక్సెస్ అవుతున్నా అన్నాడు. రీసెంట్గా మన ఫాలోవర్లు అయిన మన సబ్స్క్రైబర్స్ అయ్యుండొచ్చు, ఆ దర్ఫీకి వెళ్ళినాం బ్రో, టేస్ట్ కూడా బాగుంది బ్రో అని చెప్పి నాకైతే తెలియజేశారు. అని తగ్గట్టు క్రాంతి, మన విఆర్ రాజా వీళ్ళంతా తనకి సపోర్ట్ చేస్తుంటే ఏందో అనుకున్నా, కానీ తను చెప్పినటువంటి విషయాలు విని నేనైతే నిర్గాంతమైన. అదేంటి అంటే బిజినెస్ అయితే 70 లక్షలు పెట్టి స్టార్ట్ చేసినంట. తన దగ్గర ఒక 60 lakhs ఉన్నాయంట. అండ్ ఇంకా మనీ అవసరమై ఉండి బయట నుండి అప్పు తీసుకొచ్చి మరి ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినంట. స్టార్ట్ చేయడం వల్ల తనకైతే ఇప్పుడైతే నష్టం వచ్చిందంట. దానివల్ల దర్ఫీ బిజినెస్ని తీసేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందంట. ఆ ఎక్విప్మెంట్స్ అన్ని అమ్మగా ఒక 10 or 20 lakhs అయితే సర్దుబాటు అయినాయి అంట. సో అప్పు తీరవడానికి, అప్పు ప్రెషర్ ఉండటం వల్ల ఈ ఛానల్ కూడా అమ్మేస్తున్నా నేను. ఈ ఛానల్ కొనేవాళ్ళు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటంటే నువ్వు ఎక్కడ కూడా మూవీస్ గురించి మాట్లాడొద్దు, మూవీ రిలేటెడ్ ఏ విధమైనటువంటి కంటెంట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఇదే నా లాస్ట్ వీడియో, ఇదే నా క్యూఆర్ కోడ్, ఇదే నా ఫోన్ నెంబర్, ఇదే నా అది ఉంటుంది కదా ఫోన్పేది, అది దయచేసి ఎవరైనా డబ్బులు పంపేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా అంటే చాలా సాడ్గా వీడియో అయితే చేయడం జరిగింది. తనైతే ఒక లాస్ట్ ప్రయత్నం అయితే చేసిండు. సో నేనైతే మహేందర్ బ్రో నీకు నాకు పరిచయం లేదు, నేను నీతో అప్పుడెప్పుడో ఒకసారి మాట్లాడినా అనమాట, అది కూడా చాటింగ్ అయితే చేశా. అండ్ నువ్వు కూడా ఎప్పుడు బ్రో మేము దర్ఫీ ఓపెన్ చేసాం బ్రో, ఒకసారి రా బ్రో అని చెప్పి నన్ను అయితే ఇన్వైట్ చేయలేదు. కనీసం నాకు ఒక కప్పు కాఫీ కూడా లేదు. అయినా కానీ నా తరపున నీకు ఇగో 100 రూపీస్ అయితే పంపించడం జరిగింది. అండ్ ఈ 100 రూపీస్కి ఎంత బిల్డప్ ఇవ్వాలా నువ్వు అని చెప్పి మీరు అనిపించవచ్చు. భయ్యా ఇవాళ రేపు ముక్కు మొహం తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చిన పాయింటే నా స్టామినా అయితే అంతే. 100 రూపాయలు అయితే నేనైతే ఇవ్వగలిగాను. నా దగ్గర నుండి నేను చేసినటువంటి సాయం అయితే ఇదే అనమాట. సో ఇంకా నేను చాలా మాట్లాడాలి దీని గురించి. అదేంటి అని అంటే నువ్వు అనుభవం లేనిది ఆ బిజినెస్లో ఎందుకు వేలు పెట్టినావు బ్రో? నేను నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నా. దర్ఫీ అనేటటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాను, దాని గురించి పూర్తిగా తెలుసుకోవద్దా నువ్వు? ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్లో లోటుపాట్లు ఏంటి, ఎలాంటి సెంటర్లో పెడుతున్నావు, లేతే బ్రో అనేటటువంటి వాళ్ళని పిలవటం వీళ్ళని పిలవటం కాదు, బిజినెస్ మీద నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చేసావు అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు అనమాట. సో నువ్వు అనుభవం లేకుండా ఆ బిజినెస్లో వేలు పెట్టడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు బ్రో. ఇదైతే నేనైతే ఈ విషయంలో నీకైతే సపోర్ట్ చేయలేను. ఏదైనా అనుభవం అనేటటువంటిది ఇంపార్టెంట్. నేను డిగ్రీ చదివేటటువంటి టైంలో నాది ప్రియదర్శిని కాలే, పక్కన ఒక ఎంఎస్ఆర్ అని చెప్పి ఒక బేకరీ ఉండేది అనమాట. ఆ బేకరీ సేల్కి అయితే వచ్చింది. అంటే బేకరీ అప్పటికప్పుడు ఆ సెటప్ అంతా కూడా అమ్ముతాం అని చెప్పి ఎంత అంటే 3 లక్షలు ఇయ్యే వెళ్ళిపో, రోజు మీద ఈజీగా 2-3 ఏళ్ళు ఉంటుంది లాభం, నీకు నెల మీద 90 ఏళ్ళు ఉంటుంది అని చెప్పి నాకైతే వాడు చెప్పిండు. నాకైతే నూరించి నేనైతే అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అప్పటికే మా డాడీ గోల్డ్ షాప్ ఉంది. మా డాడీ ప్లాన్ ఏంటంటే వీడి డిగ్రీ అయిపోయిన తర్వాత వీడితో గోల్డ్ షాప్ పెట్టేద్దాం అని చెప్పి మా డాడీ గట్టిగా అనుకుంటాం. కానీ నాకేమో దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయి ఆ తర్వాత నేను ఎంఎస్ఆర్ బేకరీ గురించి అన్నా పెడదామని చెప్పి అనుకున్నా. అప్పుడు మా డాడీ వచ్చి నీకు దీంట్లో అనుభవం ఉందా రా అన్నాడు. లేదు డాడీ అన్న, అనుభవం లేనిది పనికిరాని పని అది, వద్దు వదిలే అన్నాడు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకైతే రియలైజేషన్ అయింది. అప్పుడు అనుభవం లేకుండా నేనైతే ఆ బిజినెస్లో ఇరుక్కొని ఉంటే ఇప్పటికీ లాక్కోలేక పిక్కోలేక ఏడ్చేవాడిని. ఏ విధంగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాడిని కాదు. ఇప్పుడు గోల్డ్ షాప్ వల్ల నాకు చాలా ఫ్రీడమ్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే 11కి ఓపెన్ చేస్తా, 7కి బంద్ చేస్తా. మధ్యలో ఏదైనా కస్టమర్స్ కాల్ చేస్తేనే వెళ్తా, లేదా వచ్చి వీడియోలు చూసుకుంటా. అదే నేను ఆ బేకరీలో ఉన్నట్టయితే ఇప్పటికి కూడా ఆడే తావాల్సి వచ్చేది, దానికి ఫుల్ టైం ఇవ్వాల్సి వచ్చేది. సో నీ వల్ల నాకు అనుభవం ఏంటంటే అనుభవం లేనిది వ్యర్థం అనమాట. నీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ అనేటటువంటిది మ్యాటర్స్ కాదు, అనుభవం అనేటటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మహేందర్ ద్వారా మీరైతే అది నేర్చుకోండి. ఏదైనా సరే అనుభవం లేని దాంట్లో ఏలు పెట్టవద్దు, ఇన్వెస్ట్మెంట్ చేసే. ఉదాహరణకి మీకు యూట్యూబ్ మీద అనుభవం లేదు, అనుభవం లేకపోయినా మొబైల్ తీసుకోండి, మైక్ పెట్టుకోండి, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. దీనికి మీకు పెద్ద అనుభవం అవసరం లేదు, ఎందుకంటే మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏముండదు. అదే నేను పెద్ద కెమెరాలు కొంటా, పెద్ద ల్యాప్టాప్స్ కొంటా, పెద్ద సిస్టమ్ కొంటా, ఎడిటర్ని పెట్టుకుంటా, స్టూడియో అరేంజ్ చేసుకుంటా అంటే అదే ఎరుపుకులో పంచాయతీ అయింది. అదేవిధంగా సో ఇదైతే నేను చెప్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే బ్రో, నువ్వు మరి ఈ విధంగా సబ్స్క్రైబర్స్ ముందుకు వచ్చి మనీ అడుగుతున్నావు కదా, అడిగేటటువంటి హక్కు నీకు ఉందా లేదా అని చెప్పి నువ్వే క్వశ్చన్ చేసుకో. నేనైతే నేను పర్సనల్గా ఎప్పుడు చూడలేదు. నా గురించి మాట్లాడుకుంటే నేనైతే చాలామంది సబ్స్క్రైబర్స్కి టికెట్స్ ఇచ్చాను. చాలామంది సబ్స్క్రైబర్స్ కన్నా డబ్బులు అవసరం అంటే వాళ్ళకి డబ్బులు కూడా సెండ్ చేశాను. ఒక్కోసారి బిర్యానీ కూడా నేనైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ నువ్వైతే దానం చేసినట్టు నాకైతే అక్కడ కందాలా. మనకి ₹1 ఇస్తే ₹1 అడుక్కునేటటువంటి, ₹1 అడిగేటటువంటి రైట్ ఉంటుంది. ఉదాహరణకు నేను చెప్తాను, నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ మ్యాక్సిమం నేనే ఫైట్ చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ ముందుకు వచ్చి దేన మొహం పెట్టుకో, నాకు హెల్ప్ చేయండి, నాకు డబ్బులు కొట్టండి అని చెప్పి నా కోసం నేను ఎప్పటికీ అడుక్కోను. ఇదైతే గట్టిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమో బ్రో నేనైతే ఇది పంపుతున్నా. అండ్ మ్యాక్సిమం నీ క్యూఆర్ కోడ్ని, ఈ ఫోన్ నెంబర్ వీటన్నిటిని కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ బయోలో అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం మీకు తోచినంత సాయం కూడా మీరు చేయండి. 100 బ్రో నువ్వు ఇచ్చింది అనుకోమాకండి. నాకు ఆయన ఏ రోజు కూడా ఒక ₹10 ఇవ్వలేదు, ఒక కప్పు కాఫీ ఇవ్వలేదు. నేను ఇంత ఇవ్వడమే ఎక్కువ అని చెప్పి నా గట్టి ఫీలింగ్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.